మెయిన్ రోడ్లో గల శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతారామస్వామి వారి దివ్య కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు, పూజారి బావవరపు వెంకట రామకృష్ణ శేషాచార్యులు పేర్కొన్నారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఏర్పాట్లపై వారు మీడియాకు వివరించారు. మంగళవారం సాయంత్రం శ్రీ సీతారామస్వామి వారి ధనుర్భోగోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 17వ తేదీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణ మహోత్సవం సేద్యం మాచర్ల నిర్వచనం జరుపుతామన్నారు. 23వ తేదీ మంగళవారం చైత్ర శుద్ధ పౌర్ణమి ఉదయం 5 గంటలకు శేష హోమం పూర్ణాహుతి అనంతరం చక్ర తీర్థోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. 24వ తేదీ బుధవారం చైత్ర బహుళ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారాముల వారికి శ్రీ పుష్పయాగోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రసన్న కుమార్, చైతన్య, వాడపల్లి వెంకటరమణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో గల టౌన్ హాల్ ఎదురుగా ఉన్న సీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి మహోత్సవములు ఇవి 16/4/2024 నుండి 30/4/2024 వరకు జరుగును. రేపు అనగా 17వ తేదీన ఉదయం 12 గంటలకు ఈ స్వామివారి శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుగును. దీనికి యావత్తు భక్తులు, ప్రజలు, గ్రామస్తులందరూ ఏకమై కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యనిర్వహణకు మరియు ఇక్కడ కావాల్సిన ప్రసాదములు వగైరా మంచినీటి సదుపాయం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామకృష్ణ శేషాచార్యులు ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాను. ఈ సీతారామస్వామి దేవస్థానం స్వయంభూ వెలిసిన సీతారామస్వామి సప్తాహిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అది 6:30కి ధనుర్భోగోత్సవం వేళ పెళ్లికుమారు పెళ్లికుమార్తెని చేయడం జరుగుతుంది. అలాగే రేపు 17వ తారీఖున అభివృద్ధి వేళలో 12 గంటలకి స్వామివారి సీతారామస్వామి వారికి కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. తర్వాత 19 బుధవారం 19 శుక్రవారం శ్రీ వెంకటేశ్వర శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకాదశి రోజున కళ్యాణం జరుగుతుంది.